చెప్తున్నాడు. ఒకవేళ ఇది బయటపడితే మాత్రం నా ఫ్యూచర్ అవుట్ చేసిన హెల్ప్ ఏ చేయి కూడా తెలియవద్దు అని అంటారు. కానీ నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి ఒక చిన్న బాబుని కాపాడతా అని చెప్పి కొన్ని లక్షలు కలెక్ట్ చేశాడు. లక్షలు కొన్ని కోట్లు కలెక్ట్ చేశాడు. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే ఏం బయటపడ్డది, అవన్నీ స్కామ్ చేశారని బయటపడ్డది. మనం ఎవరికన్నా ఏదైనా నమ్మి చేస్తున్నామంటే అది 100% టైం అండ్ ఇచ్చి చేయాలి. ఇలా మోసం చేస్తే ఒక చిన్న పిల్లగాడు లిటిల్ సాయి కృష్ణ అని చెప్పి ఒక చిన్న పిల్లగాడు తనకి రేర్ డిసీజ్ ఉండడం వల్ల ఒక ఇన్ఫ్లుయెన్సర్ని పట్టుకొని డబ్బులు కలెక్ట్ చేశారు. కాకపోతే ఆ డబ్బుల పేరు మీద చాలా స్కామ్స్ చేశారు. అతను ఎవరో కాదు, మన నవీన్ రామ్ సింగ్. ఇందులో మనం చూసుకుంటే ముందుగానే నవీన్ రామ్ సింగ్ వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడి నేను కన్సల్టెంట్ ఫీజ్ లాగా చార్జ్ చేస్తా అని చెప్పి ఆల్రెడీ పేరెంట్స్కి చెప్పి ఒప్పించి ఇతను ఈ మనీ కలెక్ట్ చేయడం జరిగింది. ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే పైసల విషయంలో తన ఫాదర్ బాబు వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఏం చేశాడంటే మొత్తం మనీ అంతా కలెక్ట్ అయిన తర్వాత రామ్ సింగ్ ఇలా చేశాడని మొత్తం మ్యాటర్ బయట చెప్పాడు. ఓకే చెప్పాడు. నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా బాబుకి మనీ కావాలంటే సెట్ అవుతాయా? ఆ లిటిల్ సాయి కృష్ణకి ఇప్పుడు డబ్బులు సెట్ అయ్యాయి. వాళ్ళ ఫాదర్ బెంగళూరుకి వెళ్ళి అతనికి ట్రీట్మెంట్ చేపిస్తున్నాడు. ఓకే, ఒకవేళ ఇంకో బాబు కూడా సేమ్ అదే డిసీజ్ వస్తే ఎలా? డబ్బులు కలెక్ట్ చేద్దామంటే ఎవరైనా ముందుకొచ్చి సపోర్ట్ చేస్తారా? ఎందుకంటే ఇలానే అందరు స్కామ్ చేస్తున్నారు కావచ్చు, నిజమో అబద్ధమో అని ఎవరికి తెలియకుండా ఎవరు సహాయం చేయరు. వీళ్ళ ఫాదర్ది మెయిన్గా నాకు ఒక మిస్టేక్ అనిపిస్తుంది. ఏంటంటే తీసుకెళ్ళి పోలీసు వాళ్ళకి చెప్పి అది అక్కడ క్లోజ్ చేసుకుంటే అయిపోయింది. దాన్ని పబ్లిక్కి చెప్పి పబ్లిక్లో ఉన్న నమ్మకాన్ని మొత్తం పొడగొట్టారు. ఇప్పుడు నేనే ఉన్నా, ఎవరికైనా హెల్ప్ చేద్దామంటే ఇది నిజమో కాదో అని కూడా మనకు అర్థం కాకుండా మొత్తం చేశారు. ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం అవ్వట్లేదు. సరే, నవీన్ తప్పు చేశాడు, 100% తప్పు చేశాడు. కాకపోతే డబ్బులు తీసుకొని తప్పు చేశాడు. అసలు అలా ఎలా అంటే శవాల మీద పేలాలు ఏర్పడం అంటారు మా భాషలో. అట్లా ఏంటంటే హెల్ప్ పేరు మీద డబ్బులు తీసుకొని నాకొని నీకొని పంచుకోవడం అనేది అతనికి ఎంతవరకు కరెక్టో అతనికి తెలియాలి. నా వరకు అయితే ఇది 100% తప్పు కాదు. నా బాధ ఏంటంటే నెక్స్ట్ టైం ఎవరైనా డబ్బులు కావాలంటే ఎవరైనా హెల్ప్ 9 crores అంటే నడిచో. ఎందుకంటే ఎవరికైనా 9 crores అంటే ఉన్నోళ్ళకు కూడా 9 crores పెట్టడం అంటే అది చిన్న మ్యాటర్ కాదు. ఆస్తులు అమ్ముకోవాలి. కాకపోతే అలాంటిది ఆ బాబుకు ప్రజలే ముందుబడి ఎంతో కొంత హెల్ప్ చేశారు. అయినా కూడా లేకుండా అయిపోయింది నవీన్కి. ఏంటంటే అంత హెల్ప్ చేశాడు. ఒకరే ఉండి చేయడం అంటే అది ఈజీ కాదు. అయినా కూడా హెల్ప్ పేరు మీద చేశాడు, వాళ్ళ అబ్బాయికి ఇప్పించాడు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్లీ మనకు వాళ్ళ ఫాదర్ ఏం చేశాడంటే మొత్తం మనీ కలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకు ఏదో విషయంలో ఖచ్చితంగా గొడవ అయింది. వాళ్ళ ఫాదర్ ఇతనితో ఉన్న ఆడియో మొత్తం రికార్డ్ చేసి అతను నవీన్ క్లియర్గా చెప్తున్నాడు, ఒకవేళ ఇది బయటపడితే మాత్రం నా ఫ్యూచర్ అవుట్ అన్నాడు. అంటే అతనికి తెలుసు ఇది ఏం చేస్తున్నాడని క్లియర్గా అతనికి తెలుసు. కాకపోతే ఏంటంటే ఏమవుతుంది అంటే నేను హెల్ప్ చేస్తున్నా, వాళ్ళ డబ్బులు వస్తున్నాయి కదా, నా వల్ల ఎవరొకరు హెల్ప్ పడుతున్నారు కదా అనుకున్నాడు. కానీ ఇంత చిన్న లాజిక్ ఎలా వస్తాడో నాకైతే అర్థం కావట్లేదు. మీరు కూడా ఎవరికైనా హెల్ప్ చేస్తే మనకు ఒకటి ఉంటుంది, ఈ చేయితో చేసే హెల్ప్ ఈ చేయి కూడా తెలియవద్దు అని అంటారు. కానీ ఆయన అంతా సోషల్ మీడియాలో పెట్టుకొని ఆ సోషల్ మీడియా వల్లనే ఇప్పుడు అందరికీ తెలిసి డబ్బులు వేస్తారు. ఇది మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నా ఒపీనియన్ అయితే ఫాదర్ కొంచెం మిస్టేక్ ఉంది, నవీన్ది 100% మిస్టేక్ ఉంది అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలియాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.